श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां स्रजि निगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविड वेद रहस्य जातं श्री गौतमान्वयजमाश्रित भागधेयं गोपाल देशिकमहं शरणं प्रपद्ये। प्रिय భగవద్బంధువులారా, నిన్నటి రోజున మన అమ్మ పురుషకారభూతురాలైనటువంటి నప్పిన్న పిరాట్టి ఇంటికి వచ్చి నప్పిన్న పిరాట్టిని నిద్ర లేపేటువంటి ప్రయత్నం చేసింది. ఆమె నిద్ర లేవలేదు. లేవకపోతే మళ్ళీ మళ్ళీ పిలిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఇవాల్టి పాశురంలో ఆమెని లోపల గుత్తి దీపాల మధ్యలో ఉన్నటువంటి అమ్మని స్వామితో పాటుగా సేవించినటువంటి మన అమ్మ గోదాదేవి వారిద్దరినీ కూడాను నిద్రలేపేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఆ పాశురం ఈవేళ యథార్థంగా మన పెరుమాళ్ళు కూడా మధ్యలో ఉండాలి, గుత్తి దీపాల మధ్యలో. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థలం సరిపోదు కనుక పెరుమాళ్ళు ఆ గుత్తి దీపాలకి మధ్యలోనే అన్నట్లుగా ఇక్కడ వేంచేసి ఉన్నారు. మనం తర్వాత ఆ దీపాల కాంతిలో పరమాత్మని సేవిస్తాం. ఇప్పుడు పాశురం అనుసంధానం చేసుకుందాం. కుత్తు విళక్కెరియా కోట్టుకాల్ கட்டில் மேல் மெத்தன்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய் திறவாய் மைத்தடம் கண்ணினாய் நீ உன்மணாளனை எத்தனை போதும் துயிலழ ஒட்டாய்கான் எத்தனை ஏலும் விரிவாத்தகில்லாயால் தத்துவமன்று தகவு ఏలోరెంబావాయ్ అని అంటున్నారు. కుత్తు విళక్కెరియ కోట్టుకాల్ కట్టిల్ మేల్. లోపల ఉన్నటువంటి అమ్మ స్వామి ఎలా ఉన్నారు అంటే, కుత్తు విళక్కెరియా గుత్తి దీపాలన్నీ కూడాను వెలుగుతూ ఉండగా, ప్రకాశిస్తూ ఉండగా, దాని మధ్యలో దంతపు కోళ్ల మంచం మీద పడుకొని ఉన్నటువంటి స్వామిని అమ్మని ఇద్దరిని కూడాను లేపుతున్నారు. అయితే ఈ గుత్తి దీపాలు కూడా 5 దీపాల గుత్తి ఒకేసారి వెలుగుతోందట. 5 5 5 5 5 5 ఇవి ఒక 5 గుత్తులు అన్నమాట. అలా ఉండేటువంటి ఆ దీపాలని వెలుగుతూ ఉన్నాయట. ఆ దీపాల కాంతిలో వీళ్ళు ప్రకాశిస్తున్నారట. అంటే ఏమిటి, ఇక్కడ రాత్రైనా కూడాను పగలుగానే దర్శనమిస్తున్నదట. అంటే రాత్రైనా కూడాను పగలుగానే దర్శనమిస్తుంది అంటే రాత్రి పగలు అనేటువంటిది తేడా లేకుండా ప్రకాశం అనేటువంటిది ఎప్పుడూ ఉన్నది అని అర్థం. ఇక్కడ ఎంబార్లని ఒక మహానుభావులు ఉండేవారు, పూర్వాచార్యులు.
వారికి వైరాగ్యం చాలా ఎక్కువట. సరే, వారికి వివాహం అయింది. వివాహం అయిన తర్వాత భార్యతో కలిసి జీవనం సాగించాలి. కానీ వారు వైరాగ్యం చేత ఇష్టపడలేదట. చాలా కాలం అయిపోయింది, పిల్లని వివాహం అయిన తర్వాత కూడా తీసుకొని వెళ్ళడం లేదు. బాధపడి ఆ ఎంబార్లకి ఆచార్యులుగా ఉన్నటువంటి రామానుజులు వారికి బంధువులు కనుక అదిగో వారు వచ్చి వీరితో మొరపెట్టుకున్నారట, పిల్లవాడు పిల్లని తీసుకొని వెళ్ళడం లేదండి అని. సరే, రామానుజులు పిలిచి వారికి నచ్చ చెప్పారు. నచ్చ చెప్తే వెళ్ళారు. వారు ఒక గదిలో కూర్చొని ఉన్నారు మంచం మీద. ఈవిడ వచ్చారు, తలుపు వేశారు, లోపలికి వచ్చి ఒక మూల నిలబడ్డారు. రాత్రంతా అలాగే ఆయన మంచం మీద అలా కూర్చున్నారు. ఆవిడ అలా ఉన్నది. తెల్లవారింది, బయటకు వచ్చారు. అయిన తర్వాత తల్లిదండ్రులు అడిగితే ఇదిగో ఇలా ఉన్నారు అని చెప్పారు. వెంటనే మళ్ళీ రామానుజులకి చెప్తే రామానుజులు పిలిచి, ఏమయ్యా ఎందుకు ఇలా చేశావు అంటే, మీరేం చెప్పారు, రాత్రికాలం అనేటువంటిది భోగానికి అనుభవమైనటువంటిది కనుక నీకు దోషం లేదు అన్నారు. కానీ అసలు నాకు రాత్రి అనేటువంటి కాలమే నా దగ్గరికి రాలేదు. నిరంతరం నాకు ఎప్పుడు పగళ్ళగానే అనిపిస్తోంది. అందువల్ల నేను పగటి కాలంలోనే ఉన్నాను అనేటువంటి భావనతోటి నాకు ఆ విధమైనటువంటి భావనే కలగలేదన్నాడు. అలాగా వైరాగ్య సంపన్నులైనటువంటి వారికి రాత్రి పగలు అనేటువంటిది లేదు. అలాగే నువ్వు కూడా అమ్మా వైరాగ్యం కలిగి పరమాత్మ యందు వ్యామోహం కలిగి జీవనం సాగించేటువంటి దానివి కనుక అదిగో ఆ గుత్తి దీపాల మధ్యలో నిరంతరం ప్రకాశిస్తూ ఉండేటువంటి దానివే అయ్యున్నావు అని అంటున్నారట. అంతేకాదు, గుత్తి దీపాలంటే అర్థం ఏమిటి అని అంటే, శృతి, స్మృతి, ఇతిహాస, పురాణ, ఆగమాలు ఇవన్నీ కూడా 5. శృతి అంటే వేదం, స్మృతి అంటే ధర్మశాస్త్రాలు, ఇతిహాసాలంటే రామాయణ మహాభారతాలు, పురాణాలంటే అష్టాదశ పురాణాలు, అలాగే ఆగమ శాస్త్రాలంటే పరమాత్మని గురించి ఆరాధన లేదా ఉత్సవాదులు మొదలైనటువంటివన్నీ వివరించి చెప్పేటువంటి గ్రంథాలు. ఇలా ఉండేటువంటి 5 మధ్యలో పరమాత్మ ప్రకాశిస్తున్నాడు అని అంటే అర్థం ఏంటి? భగవంతుడు దేని ద్వారా తెలియబడతాడు? జ్ఞానం ద్వారా. ఆ జ్ఞానం ఎన్ని రకాలుగా ఉంది? ఇదిగో వేదం, అలాగే ధర్మశాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు, ఆగమాలు అనేటువంటి రీతిలో ఉన్నది. మనం పరమాత్మను తెలుసుకోవాలి అంటే ఆ జ్ఞానాన్ని మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. అంటే ఈ వేదాలు కానీ ఇవన్నీ పరమాత్మని ప్రకాశపరిచేటువంటివి అవుతున్నాయన్నమాట. ఆ గుత్తి దీపాలన్నీ పరమాత్మని ఎలాగైతే ప్రకాశపరుస్తున్నాయో ఆ గుత్తి దీపాలన్నీ కూడాను అలాంటి వేదము, ఇతిహాసం, పురాణం అని చెప్పబడేటువంటి ఆ జ్ఞానం చేత ప్రకాశింపబడేవాడు అనేటువంటి ఒక అంతరార్థం అన్నమాట. అలాంటి వాడై పరమాత్మ, అమ్మ ఇద్దరూ ప్రకాశిస్తూ ఉన్నారట. కోట్టుకాల్ కట్టిల్ మేల్ అన్నారు. అంటే ఏంటి? దంతాలతో చేయబడినటువంటి కోళ్ళు కలిగినటువంటి మంచంట. అది ఎక్కడి నుంచి వచ్చాయండి దంతాలతో చేయబడినవి అంటే, కృష్ణుడు కువలయాపీఠం అని చెప్పబడేటువంటి దాన్ని సంహరించాడు కదా, ఆ సంహరించిన ఏనుగు యొక్క దంతాలట అవి. ఆ దంతాలని తెచ్చి తన భార్యకి అదిగో ఈ మంచానికి కోళ్ళుగా తయారు చేసి మంచం తయారు చేయించి పెట్టాడట. అలాంటి మంచం మీద పడుకోవడం అంటేనే రాజకన్యలకి ఇష్టంట. ఎందుకు? భర్త యొక్క పరాక్రమం నిరంతరం కూడా గుర్తుకొస్తూ ఉంటుందన్నమాట. అలాగే మనకి రామాయణంలో కూడా శ్రీరామచంద్రుడు పడుకునేటప్పుట ఆయన యొక్క సీతమ్మ తాను పడుకునేటప్పుడు ఆయన యొక్క చేతి మీద పడుకునేదిట. ఆ చెయ్యి ఎలా ఉండేదిట అంటే, యుద్ధం చేసినటువంటి ఒక క్షత్రియుడి యొక్క చేతులు ఎలాగైతే బాణపు దెబ్బలు తిని గడ్డలు కట్టిపోతాయో అలా ఉన్నటువంటిదే వారికి ఉపతహనంట, దిండులాగా ఉంటుందిట. అంటే అలాంటి దాని మీద పడుకోవడం అంటేనే మహా ఇష్టంగా ఉంటుందిట రాజకన్యలకి. ఎందుకుట అంటే తన భర్త వీరత్వం కలిగినటువంటి వాడు, పరమ వీరుడు అని
ఎప్పుడూ నిరంతరం సూచన చేస్తూ ఉంటాయట. అందుకని అలాంటి దంతపు కోళ్ల మంచంట, ఆ మంచం మీద పడుకున్నటువంటి వాడు అమ్మతో కలిసి అని అంటున్నారు. కువలయాపీఠం అనేటువంటి దాన్ని చంపారు అన్నారు. కువలయాపీఠం అంటే మదం, ఆ మదం కలిగినటువంటి ఒక గజం, అంటే మదపూర్ణుడైనటువంటి ఒక మనిషి అన్నమాట. మదపూర్ణుడైనటువంటి వాడిని సంహరిస్తాడు. ఆ మదం కూడా 4 రకాలుగా ఉంటుంది. ఏమిటవి అంటే, మనకి మామూలుగా భగవద్గీత అంతా కూడాను చెప్తూ కృష్ణుడు ప్రధానంగా 3 రకాలైనటువంటివి మనకు ఉండకూడదు అన్నాడు. ఏమిటి అంటే, ఫల సంఘ కర్తృత్వం అనేటువంటిది పెట్టుకోకూడదు అన్నాడు. అలాంటి ఫల సంఘ కర్తృత్వ త్యాగపూర్వకంగా కర్మ చేయమంటాడు పరమాత్మ. అదిగో ఆ కర్తృత్వం అనేటువంటిది 4 రకాలుగా ఉంటుంది. ఆ 4 రకాలైనటువంటి కర్తృత్వం 4 దంతాలట. ఆ దంతాలని ఊడపెరికేశాడు. కువలయాపీఠం అనేటువంటి అహంకారపు జీవిని సంహరించాడు. మనకి మామూలుగా మదం అనేటువంటిది 3 రకాలుగా చెప్తారు, అనేక రకాలుగా ఉంది. ప్రధానంగా చెప్పేటువంటిది ధనమదమని, కులమదమని, విద్యామదం అనేటువంటివి ప్రధానంగా చెప్తారు. ధనమదం అంటే ధనం బాగా అధికంగా ఉన్నటువంటి వ్యక్తి తనకన్నా మించిన వాడెవడు లేడు అని అందరినీ కూడాను చీత్కరిస్తూ తిరుగుతూ ఉంటాడు. కనుక ధనమదం అంటారు దాన్ని. ఆ మదం ఎప్పుడైతే నీలో వస్తుందో నువ్వు వెంటనే పతనం అవుతావు. కనుక మదాన్ని ఎప్పుడు కూడా ఐశ్వర్యం ఉన్నది మదం తెచ్చుకోవడం అనేది ఇప్పుడు చేయకూడదు. వినయం పెరగాలట. ఇప్పుడు ఒక చెట్టు ఉన్నది, చెట్టు నిండుగా కాయలు ఉన్నాయి అంటే అనేకమైనటువంటి ఫలాల్ని ఇవ్వగలిగేటువంటి స్థితి ఆ చెట్టుకు ఉన్నది. కానీ ఆ చెట్టు ఎప్పుడు కూడా పండ్లతో కూడినటువంటి చెట్టు ఎప్పుడు నిటారుగా నిలబడి ఉండదు. ఏమవుతుంది? వంగుతుంది అది. అలాగే నీ దగ్గర బాగా ధనం అనేటువంటిది ఉంటే నీకు వినయం అనేటువంటిది పెరగాలి, తప్పించి వంగడం నేర్చుకోవాలి తప్ప నిఠారుగా నిలబడేటువంటి రీతి ఎప్పుడూ ఉండకూడదు. అలాగే విద్యామదం, చదువు ఉంటుంది, చాలా గొప్ప తెలివి గలవాణ్ణి, జ్ఞానం కలిగినటువంటి వాణ్ణి అనేటువంటి ఒక మదం. ఆ మదం చేత లోకంలో ఉండేటువంటి చదువు లేనటువంటి వాళ్ళందరినీ కూడాను చాలా చీత్కరించి చూసేటువంటి విధానం ఉంటుంది. ఒకరికొకరు అనుకుంటారట, ఏదో లోకంలో ఒక సామెత ఉన్నది తెలుగులో, తలదన్నేవాడు ఒకడుంటే తాటిందన్నేవాడు ఒకడున్నాడని. అలాగా ఇప్పుడు చూడండి, ఆకాశం ఉంది, ఆకాశంలో సాయంత్రం కొద్దిగా అలా చీకటి పడుతూ ఉండగానే నక్షత్రాలు వస్తాయి. నక్షత్రాలు అనుకుంటాయట, ఓ లోకంలో ప్రకాశాన్ని ఇచ్చేది మేము ఎంత గొప్ప ప్రకాశాన్ని ఇస్తాం, ఎంత గొప్ప వాళ్ళమో అనుకుంటూ ఉంటాయట అవి. అలా విర్రవీగుతున్న సమయంలో చంద్రుడు ఒకవైపు నుంచి ఉదయిస్తాడట. ఎప్పుడైతే చంద్రుడు ఉదయించాడో ఈ నక్షత్రాలన్నీ వెలవెలపోతాయట. అతని యొక్క కాంతి ముందు మేము చాలా తక్కువ అని సిగ్గుపడతాయట. ఈ చంద్రుడు కూడా తాను ఉదయించిన తర్వాత వీరవిహారం చేస్తాడట. ఇన్ని నక్షత్రాలున్నా కూడా లేనటువంటి వెలుగు నా వల్లనే వచ్చింది అని వీరవిహారం చేస్తాడు. అంటే ఏమిటి? మొత్తం అట్నుంచి ఇటు అంతా తిరుగుతూ ఉంటాడు అన్నమాట. అలా తిరుగుతూ ఉండేటువంటి చంద్రుడు కూడా సూర్యోదయం అవగానే వెలవెలపోతాడట. అంటే లోకంలో నిన్ను మించిన వాడు ఎప్పుడూ కూడా ఒకడు ఉంటూనే ఉంటాడయా. కనుక నువ్వు నన్ను మించిన వాడు ఉంటూ ఉంటాడు అనేటువంటి జ్ఞానం కలిగినప్పుడు నీలో ఏ విధమైనటువంటి గొప్పతనం ఉన్నా కూడాను మదం అనేటువంటిది రాదు. కనుక విద్యామదం అనేటువంటిది చాలా చెడ్డది. లోకంలో అందరినీ కూడాను చీత్కరిస్తుంది, అది అసహించుకుంటుంది. అది ధనమదం ఒకటి, విద్యామదం ఒకటి చాలా చెడ్డవి. ఇప్పుడు ధనమదం ఉందనుకోండి, వాళ్ళకి కళ్ళు నెత్తికెక్కుతాయంటారు. ధనం ఉన్నవాడికి పై చూపే ఉంటుంది, కింద చూపు ఉండదట, ఎదురు చూపు కూడా ఉండదట. ఏమండి, పైన కళ్ళు ఉంటాయా? పై చూపు అంటున్నారు అంటే కళ్ళు లేకపోయినా వాడికి ఉండేటువంటి కళ్ళజోడు మాత్రం ఇలా పెట్టుకుంటాడు. కళ్ళజోడు మాత్రం పైన పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. అంటే అర్థం ఏంటి? కళ్ళు ఎటో పైకి పోవు గనక కళ్ళజోడులు పెట్టుకొని తమ యొక్క గొప్పతనాన్ని చూపిస్తారన్నమాట అంటూ ఉంటారు కొంతమంది. అలాగా
ఐశ్వర్య మదం చాలా చెడ్డది. ఆ మదాన్ని పోగొట్టుకోవాలి. అలాగే విద్యామదం ఉండకూడదు. ఆభిజాత్యం అంటారు, కులమదం. నేను ఈ కులంలో పుట్టాను, ఆ కులంలో పుట్టాను కనుక నేను చాలా గొప్పవాణ్ణి అనేటువంటి ఒక మదం ఉంటుంది. ఆ మదం దగ్గరికి రానివ్వకూడదు. ఇలా 3 రకాలైనటువంటి మదత్రయం అంటారు దీన్ని. ఆ మదాలన్నీ కూడాను పోగొట్టాలి. ఆ మద స్వరూపమే ఈ కువలయాపీడం, అంటే గర్వం, అహంకార స్వరూపం అన్నమాట. ఆ ఉన్నటువంటి ఆ కువలయాపీడాన్ని నాశనం చేశాడు కృష్ణుడు. ఆ మదం నుంచి పుట్టినటువంటి జయించి మన ఏమంటారు దంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఊడపెరికి అవి తీసుకొని వచ్చి ఆ మంచంగా తయారు చేయించి అమ్మకి ఇచ్చారట. అమ్మ దాని మీద పడుకున్నదట. కోట్టుకాల్ కట్టిల్ మేల్ అన్నారు. దీని మీద ఎలా ఉందట? పంచశయన తిన్ అన్నారు. ఆ పంచశయనం అంటారు. మనకి చాందోగ్యం అనేటువంటి ఒక ఉపనిషత్తు చెప్తుంది. ఆ ఉపనిషత్తులో యథార్థంగా పర్యంక విద్య అనేటువంటి ఒక విద్య పరమపదంలో ఉండేటువంటి పరమాత్మను గురించి వర్ణిస్తుంది. ఆ పర్యంక విద్య అంటారు. ఇదిగో ఇలాగా ఇక్కడ ఉండేటువంటి దీంట్లో పంచశయనం అంటున్నారు. పంచశయనం అంటే ఏమిటిట? మృదువై ఉండాలి. మనం పడుకునేటువంటి పక్క మృదువుగా ఉండాలి. అలాగే సౌందర్యంతో కూడి ఉండాలి. మృదువుగా ఉంటూ సౌందర్యంగా ఉండేటువంటి సుందరమైనటువంటిది కావాలి. సాహిత్యం అంటారు. అంటే ఎండాకాలంలో చల్లగా ఉండాలి, చల్లకాలంలో వేడిగా ఉండాలి. అలాగే మార్దవం అంటే చూడ్డానికి చాలా ఆనందకరమై ఉండాలి. అలాగే ఘుమఘుమలాడుతూ ఉండాలట, తెల్లగా ఉండాలట, అలాగే విశాలంగా ఉండాలట. 5 రకాలైనటువంటి దీన్ని పంచశయనం అంటారు. అలాంటి పంచశయన తిన్మేలేరి, అలాంటి ఆ పంచశయనం మీద పడుకున్నటువంటి వాడు అయ్యట పరమాత్మ అని అంటారు. అంటే వీటిని మనకి పెద్దలైనటువంటి మహానుభావులు చెప్తారు. అంతరార్థంలో 5 రకాలైనటువంటి జ్ఞానాలు అన్నమాట. ప్రాప్యస్య బ్రహ్మణో రూపం, ప్రాప్తుశ్చ ప్రత్యగాత్మనః, ప్రాప్త్యుపాయం ఫలం ప్రాప్తే తథా ప్రాప్తి విరోధిచ అంటారు. దీన్ని అర్ధపంచకము అని అంటారు. ఈ పంచశయనం అంటే అర్ధపంచకం అని అంటారు. ఈ 5 రకాలైనటువంటి జ్ఞానాలట. ఏమిటి? ప్రాప్యస్య బ్రహ్మణో రూపం. ఎవరైనా పరమాత్మని పొందాలి అనుకుంటే మొట్టమొదట తెలుసుకోవాల్సింది పొందబడేటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలట. ఆయన ఎవరు? ఆయనకి మనకి సంబంధం ఏమిటి? ఆయనకు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి? మనం ఎందుకు ఆరాధించాలి? ఆయన్నే ఎందుకు పొందాలి అని ఆయన యొక్క అద్భుతమైనటువంటి స్వరూపాన్ని అంతటినీ తెలుసుకోవాలట. ప్రాప్యస్య బ్రహ్మణో రూపం, పరమాత్మ యొక్క స్వరూపం తెలుసుకోవాలి. రెండవది ప్రాప్తుశ్చ ప్రత్యేగాత్మనః, అంటే ఎవరైతే పరమాత్మని తెలుసుకుంటున్నాడో అలాంటి ఆ జీవుడి యొక్క స్వరూపం ఏంటో కూడా తెలుసుకోవాలి. నేనెందుకు తెలుసుకోవాలి ఆయన్ని? నేనెందుకు ఆరాధించాలి? నాకు ఆయనకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనేటువంటి జ్ఞానాన్ని పొందాలట. ఆయన స్వరూపం తెలుసుకోవాలి, మన స్వరూపం తెలుసుకోవాలి. ఆయనకి మనకి ఉన్నటువంటి సంబంధం తెలుసుకోవాలి. ఆ సంబంధాలు కూడా 9 రకాలైనటువంటి సంబంధాలు ఉన్నాయట. పితాచ రక్షక శేషి భర్త జ్ఞేయో రమాపతి స్వామ్యాధారో మమాత్మాచ భోక్తాచాద్యమనోదిత అని 9 రకాల సంబంధాలు. ఆయన మనకి తండ్రి అవుతుంటే మనం ఆయనకి సంతానం అవుతున్నాం. పితాపుత్ర సంబంధం అంటారు. భగవద్గీతలో స్వయంగా పరమాత్మ చెప్పుకున్నాడు ఈ విషయాన్ని. పితాహమస్య జగతః మాతా భ్రాతా పితామహః, జగత్తుకంతటికీ నేనే తండ్రిని, నేనే తల్లిని, సర్వవిధ బంధువుని నేనే అని చెప్పుకుంటాడు పరమాత్మ. అదిగో అలాగా ఇక్కడ పితాపుత్ర సంబంధం అంటారు. పరమాత్మకి మనకి ఉన్నటువంటి సంబంధం. ఎందుకు? ఆయనే కదా మనని సృష్టించారు కనుక ఆయన మనకి తండ్రి, యథార్థమైన తండ్రి ఆయనే కనుక పితాపుత్ర సంబంధం. పితాచ రక్షకః, ఆయనే మనకి రక్షకుడు, ఆయన చేతనే మనం రక్షింపబడుతున్నాం. మనం రక్షకుడు అంటుంటాం. ఇంతకీ రక్షణ అంటే ఏమిటండి అర్థం అని. రక్షణ అంటే ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తి అంటారు. నీకు ఏదైతే కావాలని కోరుతున్నావో దాన్ని ఇవ్వగలగడం,
అలాగే ఏదైతే వద్దు అనుకుంటున్నావో దాన్ని తీసివేయగలగడం, అనిష్టాన్ని నివృత్తి చేయాలి, ఇష్టాన్ని ఇవ్వాలి. ఈ 2 కార్యాలు చేసినప్పుడే రక్షణ అంటారు. అలాగే పరమాత్మ ఇప్పుడు మనందరికీ రక్షకుడు. మనకి ఏం కావాలో మనం అడుగుతున్నాం, మనకి ఇస్తున్నారు. మనకి ఏది వద్దో మనం ప్రార్థిస్తున్నాం, వాటన్నిటినీ తీసివేస్తున్నాడు. కనుక ఈ 2 కార్యాలు చేయగలిగినటువంటి వాడు పరమాత్మ ఒక్కడేట. ఏమండి, తల్లిదండ్రులు కూడా రక్షకులే కదా అని మనం అనుకుంటాం, కానీ తల్లిదండ్రులు రక్షకులు కాదట. లోకంలో ఉండేవాళ్ళందరూ రక్షకులే కదా? కాదండి. మరి ఎవరండి రక్షకుడు? ఒక పరమాత్మే. ఎందుకని? వీళ్ళకి అసలు మనకి అనిష్టాలేమిటో ఇష్టాలేమిటో తెలుసుకోవడమే చేత కాదు. ఇక మనకి వాటిని తీసివేయడం, మనకి ఇవ్వడం అనేటువంటిది ఎలా చేయగలుగుతారు లోకంలో? ఒక పిల్లవాడు ఉన్నాడు, తల్లులు వస్తూ ఉంటారు. ఏమిటోనండి పిల్లవాడు, ఏమిటో ఎన్నిసార్లు అడిగినా ఏమిటో బాధపడుతూ ఉంటాడు. నీ మనస్సులో ఏముందో చెప్పరా అంటే చెప్పడండి. లేదా అతనికి ఉన్నటువంటి ఇష్టమేమిటో అనిష్టమేమిటో తెలుసుకునేటువంటి జ్ఞానమే మన దగ్గర లేనప్పుడు మనం ఎలాగా వాళ్ళ యొక్క రక్షకులు అవ్వగలుగుతాం? పోని తెలుసుకునే జ్ఞానం ఉన్నది, తెలుసుకున్నావు, కానీ ఇవ్వలేవు. ఓ చిన్న పిల్లవాడు ఉన్నాడు, రోజు ట్యూషన్కి వెళుతున్నాడు. అమ్మని అడిగాడు, అమ్మ 2 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తుంది, నాకు కాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయి, ఒక సైకిల్ కొని పెట్టవే అని అడిగాడు అమ్మని. అమ్మ అన్నది, నాన్న మనం సైకిల్ కొనేంత గొప్ప ధనవంతులం కాదురా అయ్యా, తట్టుకోనన్నా అన్నది. అంటే అర్థం ఏమిటి? రక్షకురాలుగా తల్లి అని చెప్పుకుంటున్నాం, కానీ అతనికి అనిష్టాన్ని పోగొట్టగలిగేటువంటి శక్తి వాళ్ళ దగ్గర లేదు, ఇష్టాన్ని ఇవ్వగలిగేటువంటి శక్తి లేదు. అలాంటప్పుడు తల్లిదండ్రులు ఎలాగ రక్షకులు అవుతారు మనకి? లోకంలో తల్లిదండ్రులే రక్షకులు కాలేనప్పుడు లోకంలో మిగిలిన వాళ్ళు రక్షకులు ఎలా అవ్వగలుగుతారు? కనుక ఒక పరమాత్మ మాత్రమే. ఇప్పుడు చూడండి, ఇంట్లో ఏదైనా ఒక సమస్య వచ్చింది, ఇంట్లో భర్త, భార్య, తల్లి, అదే వారి తల్లిదండ్రులు, లేకపోతే వాళ్ళ పిల్లలు ఎవ్వరూ కూడాను ఆ సమస్యను పరిష్కరించలేరు. అప్పుడు ఏం చేస్తున్నారు మీరు? పరమాత్మనే ప్రార్థిస్తున్నారు. ఇంటిల్లిపాది అందరూ కలిసి పరమాత్మని ప్రార్థిస్తాం, ప్రార్థించి మనకు ఉండేటువంటి సమస్యని పోగొట్టుకుంటాం. అదిగో చిట్ట చివరికి రక్షకుడు ఆయనే అని అప్పుడు తెలుసుకుంటాం మనం, కాదు ముందే తెలుసుకోమంటున్నారు మన పెద్దలు. అందువల్ల ఆయనే రక్షకుడు మనకి అనేటువంటి జ్ఞానం కలిగి మనం జీవించాలి. ఆయన చేతనే రక్షింపబడేటువంటి వాళ్ళం మనమందరం అని గుర్తుంచుకోవాలి. ఆయనకి మనకి సంబంధం ఏమిటండి? ఆయన రక్షకుడు, మనం ఆయన చేత రక్షింపబడేవాళ్ళం. ఆయన తండ్రి, మనం అంతా సంతానం. పితాచ రక్షక శేషి, ఆయన యజమాని, మనం ఆయనకి దాసులము. మనకి మహాభారతం చెప్తుంది, దాసభూతా స్వతః సర్వే హ్యాత్మాన పరమాత్మన. పరమాత్మకి ఈ లోకంలో ఉండేటువంటి జీవకోటి అందరూ కూడా సహజంగానే దాసభూతులైనటువంటి వారు. నాణ్యథా లక్షణం తేషాం వందే మోక్షే తదైవచ. ఈ లోకంలో కానీ మోక్షంలో కానీ ఇంకొక లక్షణం ఈ జీవులకి లేదు, ఆ పరమాత్మకి లేదు. ఆయన శేషి, యజమాని. ఈ జీవుడు ఎప్పుడు ఆయనకి దాసుడు అని చెప్తుంది మహాభారతం. కనుక ఆయన శేషి, మనం శేషభూతులం. శేషభూతులం అంటే దాసులం అని అర్థం అన్నమాట. కనుక ఈ సంబంధం మనకి పరమాత్మకి ఉన్నది. పితాచ రక్షక శేషి భర్త, ఆయన భర్త, మనం భార్య. భార్య అంటే స్త్రీ అని, భర్త అంటే పురుషుడు అని అర్థం కాదు, జ్ఞాపకం పెట్టుకోండి. భర్త భార్య అనేటువంటి సంబంధం అంటే ఏమండి, లోకంలో పుట్టగానే చిన్న పిల్లలకి, పిల్లలుగా పుట్టి పెరుగుతూ ఉండగానే భార్య భార్య అని పిలుస్తారా? పురుషుణ్ణి భర్త భర్త అని పిలుస్తారా? ఎప్పుడు వస్తున్నారు భర్త భార్య అనేటువంటి పేర్లతోటి వాళ్ళు? అంటే వివాహమైనప్పుడు. ఎందుకని అప్పటి నుంచే భర్త భార్య అని పిలుస్తున్నారు. వీళ్ళకి స్త్రీ అంటే భార్య, పురుషుడు అంటే భర్త, కనుక పుట్టినప్పటి నుంచే ఆ పేర్లు పెట్టచ్చు కదా అంటే కాదు, ఆ ఉద్దేశంతో పెట్టలేదు. మరేమిటి అంటే, నీ కష్టసుఖాలన్నీ కూడా నువ్వు భరించడానికి నేను ముందుకు వస్తున్నాను అని వచ్చేటువంటి పురుషుడికి కష్టసుఖాలు భరించేవాడు కనుక భర్త అని పేరు వస్తోంది. కష్టసుఖాలన్నీ కూడా ఇంతకాలం నా తల్లిదండ్రులు భరిస్తూ వస్తున్నారు, ఇవాళ నుంచి నువ్వు భరిస్తానని ముందుకు వస్తున్నావు కనుక
నా కష్టసుఖాలన్నీ నీతో పంచుకోవడానికి నేను ముందుకు వస్తున్నాను అని వచ్చేది కనుక భరింపబడునది భార్య. అప్పటి నుంచి వస్తుంది పేరు. అంటే ఇప్పుడు ఇంతకీ భర్త భార్య అంటే అర్థం ఏమిటండి అంటే పురుషుడు స్త్రీ అని కాదు అర్థం. భర్త భార్య అంటే కష్టసుఖాలన్నీ భరించువాడు, భరింపబడువారు, ఇదన్నమాట. అంటే పరమాత్మ భర్త, మనమంతా కూడా భార్య. అంటే ఆయన మన కష్టసుఖాలన్నీ భరించడానికి సిద్ధంగా ఉంటారు. మనం ఆయన చేతనే మన కష్టసుఖాలన్నీ పోగొట్టుకునే ప్రయత్నం చేస్తాం. కనుక భర్తృభార్య సంబంధం పరమాత్మకి జీవుడికి ఉన్నదిట. పితాచ రక్షక శేషి భర్త జ్ఞేయ. నువ్వు లోకంలో ఏదైనా తెలుసుకోవాలి అంటే ఆయన ఒక్కడనే తెలుసుకోవాలి. అంటే మిగిలినవన్నీ తెలుసుకోవడం వృధానా అండి? అన్నీ వృధానే. ఎందుకు వృధా? ఆయన్ని తెలుసుకుంటేనే నీ యొక్క జీవితం అనేటువంటిది తరించడానికి ఉపయోగపడుతుంది. మిగిలినవి ఎన్ని తెలుసుకున్నా కూడానే వృధానే. ఎన్ని డిగ్రీస్ ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, సా విద్య యా విముక్తయే ఉపనిషత్ చెప్తుంది. ఏదైతే నీకు విముక్తిని కలిగించగలుగుతుందో అది ఒక్కటి మాత్రమే విద్య. మిగిలినవి విద్య అనేటువంటి పేరుతో చెప్పదగినవి కావు అని అంటారు. అలా అంటే అర్థం ఏంటి? ఇవన్నీ కూడాను మనం కూడా చూస్తున్నాం. చాలామంది లోకంలో అనేక రకాల డిగ్రీస్ ఉంటాయి వాడు. మరి ఇవన్నీ విద్యలే కదండి. అంటే కూటి కోసం కోటి విద్యలు అంటున్నాము. మనమే పెట్టుకున్నాం ఇవన్నీ. కూటి కోసం కోటి విద్యలు, సంపాదన కోసంగా వచ్చినటువంటి విద్యలే, తరించడానికి వచ్చినటువంటివి కావు. కనుక ఇక్కడ విద్య అనేటువంటిది కావాలి. జ్ఞానం, మనకి జ్ఞానం ఉన్నది. ఈ జ్ఞానం చేత ఏమిటి తెలుసుకోవాలి? పరమాత్మనే తెలుసుకోవాలి. తెలియబడేవాడు ఆయన, తెలుసుకునేటువంటి వాడివి నువ్వు అనేటువంటి ఒక సంబంధం పరమాత్మకి నీకు ఉన్నది. జ్ఞేయ రమాపతి. రమాపతి అంటే నారాయణుడు. స్వామి, ఆయన స్వామి, నువ్వు సొత్తు. అంటే ఆ సొత్తు ఎప్పుడు కూడా స్వామిని ఆశ్రయించి బ్రతుకుతుంది. అలాగే మనం అందరం కూడా, మనం ఎంత అహంకారంతో నేను స్వతంత్రుణ్ణి అని తలగరేసి తిరిగినా కూడా రేపు మాపు మనకే తెలుస్తుంది. మన యొక్క అనుభవాల ద్వారా మనం ఎందుకు పనికిరాము, మన శక్తి చాలా అల్పము ఉండవచ్చు, కానీ అల్పమైనటువంటిది. అది పరమాత్మ యొక్క సహకారం ఉంటే తప్ప మనం జీవించలేము అనేటువంటి ఒక విషయం మనం తెలుసుకోవాలి. స్వామి ఆయన, సొత్తు మనం. స్వామి ఆధార, ఆయనే మనందరికీ ఆధారం. ఆయన మీద ఆధారపడి మనం బ్రతుకుతున్నాం. ఏమిటండి ఆధారపడి బ్రతికేది మనం? అంటే ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆహారాదులో, లేకపోతే నివాసానికి నివాస యోగ్యమైనటువంటి స్థలాల్లో ఇవన్నీ మనవే కాదు. మనం వచ్చేటప్పుడు తేలేదు, మనం వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళడం లేదు. ఇదంతా ఆయనదే. అంటే మనం బ్రతుకంతా కూడా ఆయన మీద ఆధారపడే బ్రతుకుతున్నాం మనం. కానీ మనమైతే బోర్డులు పెట్టుకుంటున్నాం, ఈ ఇల్లు ఫలానా వారిది అని పెట్టుకుంటున్నాం. పరమాత్మ నవ్వుకుంటారట మనందరినీ చూసి. అరే రే, ఇదేమిటి నాది అని బోర్డు కూడా పెట్టేస్తున్నాడు వీడు. అరే నువ్వే శాశ్వతం కాదు, నీది అనేది ఇక్కడ ఏముందయా? ఇదంతా ఇంతకు పూర్వం ఉన్నది, రాబోయేటువంటి రోజుల్లోనూ ఉంటుంది. కనుక ఇదంతా పరమాత్మది. ఆయన మీద మనం ఆధారపడి బతుకుతున్నాం. ఆయన ఆధారం మన ఆధేయం. అంటే ఆయన మీద ఆధారపడి బ్రతికేవాళ్ళం. స్వామ్యాధారో మమాత్మాచ. ఆయన మనకి ఆత్మ, ఆయన మనలో అంతర్యామిగా ఉన్నాడు. అంతర్యామిగా ఉన్నాడు. మయా తతమిదం సర్వం జగత్ అవ్యక్తమూర్తినా. భగవద్గీతలోనే చెప్పుకున్నాడు స్వయంగా పరమాత్మ. మయా తతం, నా చేతనే వ్యాపింపబడి ఉన్నది ఈ లోకమంతా. ఇదం సర్వం జగత్, కనిపించే ఈ జగత్తంతా కూడాను నా చేతనే వ్యాపింపబడింది. మరి కనిపించవేమిటయా? అవ్యక్తమూర్తినా, కనిపించని రూపంతో నేనే వ్యాపించి ఉన్నాను.
అందువల్ల కనిపించని రూపంతో నేనే వ్యాపించి ఉన్నాను ఈ జగత్తంతా కూడా. ఎందుకు కనిపించవయ్యా అంటే ఎలా కనిపించవయ్యా? ఇప్పుడు మనం ఆయనే చెప్పారు మళ్ళీని, సూత్రే మణిగణ ఇవ అని. ఉన్నటువంటి మాలలో పైన పూసలే కనిపిస్తాయి, కానీ ఈ పూసలకి ఆధారమైనటువంటి దారం ఎలాగైతే కనిపించదో అలాగే ఈ జగత్తంతా వ్యాపించినటువంటి నేను దారం లాంటి వాడిని, ఈ జగత్తంతా కూడా పూసల లాంటిదయ్యా అన్నాడు. ఈ దారం లేకపోతే పూసలకి ఉనికి లేదు, ఈ మాలకి ఒక క్రమం లేదు, అలాగే ఈ జగత్తుకి ఉనికి నా వల్లనే వస్తుంది. ఇదిగో నేను లేకపోతే ఈ జగత్తంతా ఒక క్రమబద్ధమై జీవించేటువంటి రీతి లేదు అని అంటాడు భగవద్గీతలో పరమాత్మ. అలాగా మమ ఆత్మాచ, ఆయన మనకి ఆత్మ అయ్యారు, మనమంతా ఆయనకి శరీరం అయ్యాం. అదే మనకి భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో పరమాత్మ చూపిస్తారు. ఏమున్నది అక్కడ విశ్వరూప సందర్శనంలో? జగత్తంతా కూడాను ఆయన శరీరంలో ఉన్నది. అంటే మనం అంతా కూడాను ఆయన శరీరంలో ఉన్నాం. యస్య ఆత్మా శరీరం యస్య పృథివీ శరీరం తద్బ్రహ్మా మనకి ఉపనిషత్తు చెప్తుంది. ఎవరికైతే ఈ ఆత్మ అంటే ఈ జీవుడు శరీరమై ఉన్నాడో, ఎవరికైతే ఈ ప్రకృతి అంతా కూడా శరీరమై ఉన్నదో అతనే పరమాత్మ అని. అంటే ఆయన ఆత్మ, మనమంతా కూడా ఆయనకి శరీరం అవుతున్నాము అనేటువంటిది ఇక్కడ తెలుస్తుంది. అందువల్ల మమ ఆత్మాచ భోక్త, ఆయనకి భోక్త అని పేరు, మనకి భోగ్యం అని పేరు. భోగ్యం అంటే అన్నం, భోక్త అంటే అన్నమును తినువాడు, అనుభవించువాడు. అంటే మనం ఆయనకి భోగ్యంట, ఆయన చేత అనుభవింపబడే వాళ్ళంట, ఆయనే మనని అనుభవించదగినటువంటి వ్యక్తిట. కనుక భోక్త భోగ్యం అనేటువంటి సంబంధం అని ఇలాగ 9 రకాలైనటువంటి సంబంధాలు పరమాత్మతో మనకు ఉన్నాయి. ఈ సంబంధ జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు మనకి ప్రీతి కలుగుతుంది. ఓహో, అయితే నేను పరమాత్మకి సంబంధించినటువంటి జీవిని అన్నమాట. అయితే లోకంలో ఉండేటువంటి వీళ్ళందరూ నా వాళ్ళు అనుకుంటూ బ్రతుకుతున్నాం, కానీ మన కంటితో మనం చూస్తాం. మనకి సుఖమహర్షి అంటారు భాగవతంలో, ఏమిటో ఈ లోకంలో ఉండేటువంటి మనిషికి తాను స్వయంగా తన కంటితో తనకి ఉండేటువంటి పూర్వీకులందరూ కూడా తన ముందు వెళ్ళిపోవడం అనేటువంటిది చూస్తూ కూడా వ్యామోహం అనేటువంటిది మాత్రం వాళ్ళని అనేక రకాలుగా నాశనం చేస్తుందయా అంటారు. అలాగే ఈ లోకంలో ఉండేటువంటి మన అందరం ఈ లోకంలో ఉండేటువంటి జీవకోటితో సంబంధం ఉందని భ్రమపడుతున్నాం, కానీ వాళ్ళెవ్వరూ కూడాను మనని విడిచి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చిన దాఖలా లేదు, మనని వచ్చి పలకరించిన దాఖలా లేదు. కానీ భగవంతుడితో మాత్రమే మనకి నిత్య సంబంధం ఉన్నది అని చెప్తోంది. అలాంటి ఈ ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్తుశ్చ ప్రత్యేగాత్మన, పరమాత్మ స్వరూపాన్ని, జీవుడి యొక్క స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత వెంటనే మనకు అనిపిస్తుంది, ఓ నాకు నిత్యము సంబంధం కలిగిన ఆ పరమాత్మని నేను ఎలా పొందాలి, దానికి ఏమిటి సాధనం అని మనకు అనిపిస్తుంది. అంటే ఆయన్ని ఎలా పొందాలి అనేటువంటి దానికి ముందుగా ఆయన్ని పొందితే ఫలం ఏమిటి అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. అందువల్ల ఫలస్వరూపాన్ని తెలుసుకోవాలి. అలాగే ఆయన్ని పొందడానికి కావలసినటువంటి సాధనం ఏమిటో అది తెలుసుకోవాలి. మధ్యలో ఆయన్ని పొందనివ్వకుండా అడ్డుపడేటువంటి విరోధి స్వరూపాన్ని కూడా తెలుసుకోవాలట. దీన్ని అర్ధపంచకం అంటారు. ఈ అర్ధపంచక జ్ఞానం మీదనే పరమాత్మ ఉంటారు. కనుక దాని మీద పంచశయన తిన్మేలేరి, పంచశయనం అని చెప్పబడేటువంటి పక్క మీద పడుకున్నటువంటి వాడ అంటే మనకుండేటువంటి జ్ఞానంలో పరమాత్మ శయనించి ఉంటారన్నమాట. జ్ఞానం అనేటువంటిది ఒక పక్క అయితే దాని మీద శయనించి ఉంటారు అన్నమాట. అలాంటి ఆ పరమాత్మ అమ్మ కలిసి పడుకున్నటువంటి స్థితిని చూసి అమ్మని పిలుస్తున్నారట. మళ్ళీ కొత్తలర్ పూంకుഴల్ నప్పిన్నై కొంగై మేల్ అని అంటున్నారు. గుత్తులు గుత్తులుగా వికసించినటువంటి పుష్పాలు ధరించిందిట అమ్మ, నప్పిన్న పిరాటి. అందుకని మన అమ్మతో అంటున్నారు, అమ్మ గుత్తులు గుత్తులుగా ధరించేటప్పుడు అవన్నీ మొగ్గలే, ఎప్పుడైతే అమ్మ స్పర్శ తగిలిందో అవన్నీ కూడా వికసిస్తున్నాయిట, గుత్తులు గుత్తులుగా ఉన్నాయిట. గుత్తులు గుత్తులుగానే
వికసిస్తున్నాయిట. అదిగో అలాంటి కాల కలయతామహం అని కాలము కూడా పరమాత్మే కదా. అంటే ఆ వికసించడానికి కావాల్సింది కాలమే. కాలం వచ్చినప్పుడు అవన్నీ వికసిస్తాయి. అదిగో అలాగా కాలస్వరూపుడైనటువంటి వాడు పరమాత్మ. ఇక్కడ అమ్మ యొక్క పుష్పాల గురించి ఎందుకు చెప్తున్నారు అంటే, మేమంతా వ్రతం చేస్తున్నామమ్మా, ముందులో చెప్పాం మలరిట్టునామ్ముడియోమని, మేం పూలు ధరించమని చెప్పాం. నువ్వు మాత్రం పూలు ధరించి పరమాత్మని చక్కగా అనుభవిస్తున్నావు. నువ్వు మాకు పురుషకారం చెయ్యి, రికమెండ్ చెయ్యి, మేము కూడా పరమాత్మని పొందగలిగేటువంటి స్థితిని కల్పించు. మాకు కూడా వాడనటువంటి ఆ పాదపద్మాలు అనేటువంటి ఆ పద్మాలు మేము కూడా మా శిరస్సులో ధరించేటువంటి స్థితిని కల్పించవమ్మా అన్నారు. అంటూ అలాంటి అమ్మని తన వక్షస్థలమందు కలిగినటువంటి వాడు అన్నారు. అంటే పరమాత్మ నారాయణుడు ఎప్పుడు కూడాను తల్లిని వక్షస్థలంలోనే కదా ఉంచుకుంటున్నారు. అలా ఉన్నటువంటి వాడా మలర్ మార్బా, విశాలమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి వాడా, వాయ్ తిరవాయ్ అన్నారు. నోటిని తెరిచి మమ్మల్ని పలకరించవయ్యా, నీకోసం కదా మేము వచ్చాం అని అంటున్నారట. వెంటనే మళ్ళీ అమ్మని పిలిచారు. మైత్తడం కಣ್ಣಿనాయ్ అని అన్నారట. అంటే కాటుక చేత అలంకరింపబడినటువంటి విశాలమైన నేత్రాలు కలిగిందానా అంటే అర్థం ఏంటి? కాటుక, కన్ను ఇలాంటివన్నీ కూడా జ్ఞానానికి సంబంధించినటువంటి, కంటిని జ్ఞానంతో పోలుస్తారు. ఇట్లా జ్ఞానం అనేటువంటి నేత్రం కలిగినటువంటి దానా అంటే జ్ఞానాధిక్యమైనది. ఇప్పుడు కాటుకు పూసారనుకోండి, కంటిలో ఉండేటువంటి చూపు కొద్దిగా విశాలమవుతుంది, పెరుగుతుంది, తేజోవంతమవుతుంది కన్ను కూడా. అలాగా ఈ కాటుక అంటే ఇదిగో ఇప్పుడు చెప్పినటువంటి అర్ధపంచక జ్ఞానం కలిగినటువంటి దృష్టి జ్ఞానం అన్నమాట. ఇదిగో ఇలాంటి జ్ఞానం కలిగినటువంటి దానా అంటున్నారు. మైత్తడం కಣ್ಣಿనాయ్ నీవు. అప్పుడు వెంటనే ఆవిడ అన్నదిట, ఏమిటర్రా, ఎందుకు వచ్చారు, ఏం కావాలి? ఉన్మైత్తునన్ పేర్పాడ అంటున్నారట. అమ్మా నీ ఉన్మనాలనై అంటున్నారు. అంటే నువ్వు నీ భర్త అయినటువంటి కృష్ణుణ్ణి నిద్రలేపి ఎత్తనై పోదుం తుయిలజొట్టాయిగాన్ అంటున్నారట. నువ్వు మమ్మల్ని అనుగ్రహింప చేయాలి, కానీ నువ్వు మాత్రం ఆయన్ని ఎంతకాలం ఇలా నిద్ర లేపకుండా, ఆయన లేద్దాం అనుకుంటే పాపం ఆవిడ ఆపేస్తున్నదిట. నేను పురుషకార స్వరూపిణి కదా, నేను ముందు వాళ్ళకి పురుషకారం చేసి మిమ్మల్ని పొందింపజేస్తా, మీరుండండి అంటోందిట. ఎంతకాలం ఇలా చేస్తావమ్మా? ఆయన తొందరగా నిద్ర లేవనివ్వవు, పోనీ నువ్వు వచ్చేమైనా తలుపు తీస్తావంటే నువ్వు తీయవు. ఎత్తనయ్యేలుం పిరివాత్తగిల్లాయాల్, ఎంత మాత్రము కూడాను ఎడబాటుని సహించలేకపోతున్నావు పరమాత్మతోటి. పరమ భాగవతోత్తములైనటువంటి వారట ఒక నిమిష కాలం పరమాత్మ యొక్క విరహం లభించిన యుగాలుగా భావిస్తారట వాళ్ళు. కనుక నువ్వు కూడా అలాంటి దానివే కనుక పరమాత్మ యొక్క విరహాన్ని పొందలేనటువంటి స్థితిలో ఆయన్ని నిద్రలేపకుండా ఉన్నామని మేము అనుకుంటున్నాం. ఆత్తగిల్లాయాల్, నిన్ను విడిచి ఇలా బాధపడుతూ ఉండేటువంటి స్థితిలో ఆయన్ని కూడా బయటికి రావడం లేదు. కనీసం నువ్వంటే ఇలా ఉన్నావు, కనీసం ఆయనైనా బయటికి రావాలి, ఆయన రావట్లేదు. తత్తవం తగవన్రు అంటున్నారట. అంటే నువ్వు ఇలా ఉండడం నీ స్వభావానికి తగింది కాదు. ఎందుకు? పిల్లల యొక్క దుఃఖాన్ని చూసి సహించలేక వాళ్ళని తండ్రి యొక్క కోప దృష్టి నుంచి తప్పించేటువంటిది తల్లే కదా. అలాంటి పురుషకార స్వరూపిణి అయినటువంటి నువ్వు పురుషకారం చేయకుండా నీ అంతటా నువ్వు లోకంలో పడుకొని పరమాత్మని నువ్వు ఒక్కదానివే అనుభవించడం తగింది కాదు. తలుపు తీ, మమ్మల్ని కూడా లోపలికి ప్రవేశపెట్టు అని వీళ్ళందరూ కూడా ప్రార్థించారట. ఇవాల్టి పాసురంలో మనం క్లుప్తంగా ఇవాల్టి పాసుర అర్థాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం దీపోత్సవ కార్యక్రమం చేసుకోవాలి కనుక ఈ దీపాల, గుత్తి దీపాల కాంతిలో మనం కూడా పరమాత్మని దర్శనం చేసుకుందాం చక్కగా. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి గోదా రంగనాథ స్వామి అంటే కృష్ణుడు, వీళ్ళిద్దరినీ కూడాను మనం దర్శనం చేసుకోవాలి. దానికోసం ఇప్పుడు దీపాలు
మరి ఇక్కడ దీప ఉత్సవం జరుగుతోందని కరెంటు వాళ్ళకి తెలిసిందో ఏమో, కరెంటు తీసేశాడు వాడు. కనుక మనం చక్కగా దీపోత్సవం చేసుకొని ఆ కాంతిలోనే పరమాత్మను దర్శిద్దాం. జై గోవింద.